కి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. అమెరికా చైనా ఆర్థిక భద్రతా సమీక్షా కమిషన్ యుఎస్ సెనెట్లో ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ పాకిస్తాన్ల యుద్ధంలో పాకిస్తాన్ గెలిచింది అని చెప్పి, ఆ పాకిస్తాన్ విజయాన్ని చైనా బాగా వాడుకుంది అని చెప్పేసి, ఖచ్చితంగా ఇది అమెరికా మరోసారి భారత్ను అవమానించినట్లే. మరి మోదీ ఎందుకు స్పందించడం లేదు అని చెప్పి కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తోంది. ఇన్నిసార్లు అవమానించినా ఎందుకు మోదీ స్పందించడం లేదు? ఎంజీరావు గారు. ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడవలసిన సమయం ఆసన్నమయ్యింది. ఎందుకు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు ఎప్పుడూ చెప్తున్నాడు, ఇండియా యొక్క యుద్ధ విమానాలని పాకిస్తాన్ పడేసింది, 6 యుద్ధ విమానాలు, అందులో రఫేల్ ఉన్నాయంటూ ట్రంప్ అసలు చెప్పకుండా ఏ రోజైనా ఉన్నాడు అంటే ఆశ్చర్యం అనమాట. అన్నిసార్లు ఆయన చెబుతూనే ఉన్నాడు, ఇండియా ఓడిపోయింది, పాకిస్తాన్ గెలిచింది. మే 7 నుంచి మే 10వ తారీఖు వరకు 4 రోజులు జరిగిన ఇండో పాకిస్తాన్ 2 అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించింది, ఇండియా సావు దెబ్బతింది. దీనిని చైనా చాలా చక్కగా అంతర్జాతీయ మార్కెట్లో తన ఆయుధాలను అమ్ముకోవడానికి ఉపయోగించుకుంది అని ఇప్పుడు యుఎస్ చైనా ఈ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ అనే ఒక కమిషన్ యుఎస్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన రిపోర్ట్లో మనకి చక్కగా చెప్పబడింది. అంటే పాకిస్తాన్ విజయం అనేది ఈరోజు చెప్పబడింది. యాక్చువల్గా ఈ కమిషన్ ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే యుఎస్ కాంగ్రెస్లో ఉన్న యుఎస్ సెనెట్, యుఎస్ రిప్రజెంటేటివ్స్, ఇద్దరు ఉన్న సభ్యులు, అంటే మన పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పాలన్నమాట. అలాంటి రిపోర్ట్ యుఎస్ కాంగ్రెస్లో వచ్చింది. అంటే యుఎస్ ఈరోజు పాకిస్తాన్ విజయం సాధించింది అని చెబుతుంది. అసలు యాక్చువల్గా ఇది ఏంటండి, వాస్తవానికి ఏంటి? అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ల విషయంలో ఏంటి, భారతదేశ సంస్కృతికి సంబంధించి ఏంటి, భారత ప్రధానిని ఏంటి, భారత ఆర్థిక వ్యవస్థని ఒక డెడ్ ఎకానమీ అని భయానకంగా అవమానిస్తున్నాడు. ఈరోజు యుఎస్ఏ ఇండియాని అవమానించింది. ఇదేం మనకు కొత్త కాదండి. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అమెరికాకి, బ్రిటన్కి, ఈ పశ్చిమ దేశాలకి భారతదేశం గిట్టదు. భారతదేశం అంటే సులకన భావం. అది ఈరోజు అమెరికా యొక్క మైండ్ సెట్ ఏంటో ఈరోజు ప్రపంచానికి అర్థమైపోయింది, ఇండియన్స్కి బాగా అర్థమైపోయింది. ఈరోజు యుఎస్ కాంగ్రెస్ ఇచ్చింది కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో కేవలం ఖండన కాదండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చక్కటి సమాధానం ఈరోజు నరేంద్ర మోడీ గారి నోట్లోంచే రావాలి. అంటే వాస్తవాలని వక్రీకరించి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరిస్తూ అమెరికా పాకిస్తాన్కి వంతబాడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, మే 7 నుంచి మే 10వ తారీఖు వరకు ఆపరేషన్ సింధూర్లో 2 అణ్వస్త్ర దేశాలు పోట్లాడుకుంటుంటే వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్కి రుణం ఇచ్చినప్పుడే, ఎందుకంటే ఆ రుణం ఇవ్వడం వెనకాల అమెరికా ఎక్కువ ఉంటుంది, ఓటింగ్ రైట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అమెరికా పాకిస్తాన్కి రుణం ఇచ్చిందని చెప్పాలి. ఆ రుణం ఇవ్వడం, చైనా ఆయుధాలు అక్కడ వాడడం, అమెరికా ఆయుధాలు అక్కడ వాడిన F-16 లాంటివి, ఇవన్నీ మనకి ఏమర్థం అవుతుంది, పాకిస్తాన్ని దాన్ని ఒక ఉత్ప్రేరకంగా వాడి ఇండియాని అణచడమే అమెరికా యొక్క లక్ష్యం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో వాస్తవానికి గెలిచింది ఎవరు? ఇండియాకి తిరుగులేని విజయం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ మనకు ఫోన్ చేస్తే మనం కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం. కానీ ఇక్కడ మన ఇండియా తరపున ఒక తప్పు జరిగింది. అదేంటంటే మోడీ గారు ఆపరేషన్ సింధూర్ని 4 రోజుల తర్వాత ఆపకుండా ఉండి ముందుకెళ్తే బాగుండును. ఇదే రిపోర్ట్లో 350% టారిఫ్లు విధిస్తానంటే అటు పాక్, ఇండియా దారిలోకి వచ్చినాయి, యుద్ధాన్ని ఆపింది నేనే అని ట్రంప్ మాట్లాడడం, ఆ వీడియోలన్నీ ఉంటాయి. 800 పేజెస్ రిపోర్ట్. అంటే అమెరికా యొక్క మైండ్ సెట్ అర్థమవుతుంది. ఇండియా విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేని స్థితిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. అంటే పెద్ద శత్రువు, పాకిస్తాన్ కంటే అతిపెద్ద శత్రువు ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మనకు తెలుస్తుంది. ట్రంప్ టారిఫ్ల విషయంలో కాదండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్టు ఈరోజు ప్రతి భారతీయులు కోరుకుంటున్నారు, ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అమెరికాకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అదాంపూర్లో మోడీ గారు ఒక విషయాన్ని జాగ్రత్తగా చెప్పేశారు మనకి. ఏంటి, అక్కడ పాకిస్తాన్ ఏం చెప్పింది, ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 మేము నాశనం చేశామంటే అదే ఎయిర్ బేస్కి వెళ్ళి అదే ఎయిర్ బేస్లో S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వెనకాల పెట్టుకుని మోడీ గారు ఆర్మీ క్యాప్ పెట్టుకుని మరీ ఫోటోలో చూపిస్తూ అంతర్జాతీయ సమాజానికి చూపించారు, ఇదిగోండి పాకిస్తాన్ తప్పు మాట్లాడిందని.
PL-480 చైనా మిసైల్ మనం పడగొట్టి దాన్ని కూడా ప్రపంచానికి చూపాం. తర్వాత పాకిస్తాన్ యొక్క F-16 బాంబర్లు ఇలాంటి వాటిని శిథిలాన్ని మనం ప్రపంచానికి చూపాం. తర్వాత పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు మనం నాశనం చేసాం. పాకిస్తాన్ యొక్క ఏ డ్రోను కూడా ఇండియాకి రాలేకపోయింది. ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 సుదీర్ఘం, తర్వాత మీడియం ఆకాశు, స్వల్ప IL అని స్వల్ప శ్రేణులు అన్ని డ్రోన్లు మనం పడగొట్టాం. కానీ ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న పత్రికలు ముఖ్యంగా CNN లాంటివి ఇలాంటివి ఏం చెప్తున్నాయండి, BBC లాంటివి పశ్చిమ దేశాలు, ఇండియాలో 30 వరకు ఎయిర్ బేస్లను పాకిస్తాన్ నాశనం చేసింది. ఇండియా రఫేల్ లాంటి ఫైటర్స్ని 6 ఫైటర్స్ని పడగొట్టింది. పాకిస్తాన్ ఒక్కటి కూడా నాశనం అవ్వాల. ఒక S-400 సిస్టమ్ నాశనం అయ్యిందని అమెరికా చెప్తుంది. అమెరికా పత్రికలు చెప్తున్నాయి. ఈరోజు అమెరికా కాంగ్రెస్, అమెరికా రిపోర్టే చెప్తుంది ట్రంపే తన నోటితో తాను 100 సార్లు అబద్ధం ఆడడం జరిగింది. కానీ ఇది అవాస్తవం అని మన అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. 2 రోజుల క్రితమే S-400 సిస్టమ్ యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా యొక్క అటమాక్ అంటే ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ అనేది అమెరికా చాలా గొప్పగా చెప్పుకుంటుందండి. అటువంటి అత్యాధునిక క్షిపణిని కూడా రష్యా S-400 సిస్టమ్ నాశనం చేసింది. ఇది నాటో దేశాలకు పెద్ద షాక్ అమెరికాకి. మరి ఆ S-400ని పాకిస్తాన్ చైనా యొక్క వెపన్స్ PL-15 ఏం చేయగలిగిద్దండి? ఇది నమ్మొచ్చా? ఈరోజు అంటే ఫ్రాన్స్ చైనా తన ఆయుధాలు అమ్ముకోవడానికి ఒక ప్రోపగండా మొదలుపెట్టింది. కానీ ఇదే రిపోర్ట్లో ఇండియా మీద పాక్ విన్ను అనే మాట, ఒక సక్సెస్ అనే ఒక మాట మాట్లాడడం అమెరికా భారత్ను తీవ్రంగా అవమానించినట్టు. ఈ విషయం మీద ఇండియా చాలా తీవ్రంగా పరిగణించకపోతే ప్రపంచంలో పెరుగుతున్న భారత కీర్తికి అవమానం. ఇండియా ఈజ్ రైజింగ్, ఇండియా కల్చర్ ఈజ్ రైజింగ్. ఇది చాలా తప్పుట అడుగు వేస్తున్నాం మనం. ఎందుకంటే అమెరికాని ఒక శత్రువుని తెచ్చుకుని ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఇది మాట్లాడడం చాలా తప్పు. సో దిస్ ఈస్ ద టైమ్ టు టాక్ ఎగెనిస్ట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఇట్స్ నాట్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఫారిన్ మినిస్టర్ కూడా కాదండి, MEA ప్రతినిధి కాదు, మోడీ గారే మాట్లాడాలి. ప్రతి భారతీయుడు ఈరోజు ఇది కోరుకుంటున్నారు.